చాలామంది ఏంటంటే ఇది మీ ఒరిజినల్ స్టోరీ. బట్ చాలామంది దీన్ని 'చందు చాంపియన్'తో కంపేర్ చేస్తున్నారు. అది 2 ఇయర్స్ అయింది రిలీజ్ అయిపోయి. మీకు అప్పుడు ఆల్రెడీ పట్టాలెక్కేసింది కదా! సో, మరి దానితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి దీనికి ఏం చెప్తారు? అదండి, ఇదే ఎవరు చేయలేదండి నాకు తెలిసి. అంటే సతీష్ గారు ఇక్కడ బుచ్చిబాబు గారు ఇలాంటి సినిమా ఇచ్చారు కదా, ఎంత మంచి సినిమా మీకు ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. సో ఆయనతో సినిమా చేస్తారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారంటే ఏం చెప్తారు? ఇద్దరితో చేస్తాను చెప్తా. సో థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు సార్ ఆ సినిమా చూసాక నేను 3 times చూసానండి. థ్యాంక్ యూ అండి. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయని సెకండ్ టైం వెళ్ళా, సెకండ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా, థర్డ్ టైం పెద్దిగాడు మళ్ళీ తీసుకెళ్ళాడు. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే కాటుకు అక్కర్లేనా కళ్ళు అని అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ కాళ్ళు ఇరిగిపోయిన పెద్ద నాకు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు కనిపించింది. సో ఆ పర్టికులర్ ట్రోల్ మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అండ్ రాంబుజ్జి క్యారెక్టర్, అప్పల్ సూరి, గౌర్ నాయుడు, పెద్ది, బొమ్మన ఇరానీ గారి క్యారెక్టర్ అందరికీ ప్రతి రోల్కి ఒక న్యాయం చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి జాన్వీ కపూర్ సీన్లు కట్ అయినాయా, లేదంటే ఆమె క్యారెక్టరే అంతా అని చాలామంది ఆడియన్స్ బయట నుంచి అంటున్నారు, బ్యాక్లాష్ వచ్చింది. సో ఆవిడ రెస్పాన్స్ ఏంటండి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? మీకు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆమె నుంచి? సూపర్ అండి ఇది. అంటే జాన్వీ గారు చాలా బాగా చేశారండి. ఇంకొక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్లు అంటే నేను ఎలా రాసుకున్నాను అంటే అండి, క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్గా తిరిగిన అచ్చియమ్మ లాంటి క్యారెక్టర్ కూడా, అంటే ఉప్పెన్లో మీరు బేబం క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంతలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బేబం క్యారెక్టర్ చాలా సూపర్. అది అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చేయి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అచ్చమ్మ కూడా ఎలాంటిదంటే రెబలిష్గా చూడడానికి మగరాయిల్లో ఉంటుంది, కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్లో నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత ఎవరో అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు, అలాంటి తోడు కోసం మెల్లో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడేమో, అచ్చమ్మకి ప్రేమిస్తే కూడా మొగుడే నాన్న అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్. అది ఇప్పుడు ఒక 2 సీన్స్ వచ్చేస్తున్నాయి బుధవారం నుంచి. అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూద్దామండి. జాన్వీ గారికి సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది, నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే, రామ్ చరణ్ గారిని ఇంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్. సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే ఉప్పెన కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు పెద్దలో కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొద్దిమంది ఉంటారు కదండి, ఆ కొద్దిమందిలో నేను ఒక ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఈ సినిమాలో వచ్చే మోటివేషనల్ సాంగ్ నుంచి. అది మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చెప్పాలి. సో నా క్వశ్చన్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ పద్ది మొన్న మిమ్మల్ని భూమిలో కప్పెట్టేశారు అనిల్ రావుపూడి గారు. సో అదేంటి సార్, కింద ఏమైనా జరిగిందా, లేదంటే ఎలా రాయించుకున్నారు సాంగ్స్, ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏమైనా? ఎవరైనా సరే నాకు అనవసరం, రచయితలు మాత్రం విత్తనాలు అంటారండి, పాతి పెట్టినా కూడా మహావృక్షమై సో వేవేల ఫలాలను మీకు వసుకుతాయి. ఎంత టైం సార్ పాతి పెట్టి ఉంచారు మిమ్మల్ని? గంటన్నర సార్. అంటున్నారా? ఓకే సార్, ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి, వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ ఆల్సో. ప్రతి సినిమాకి అలాగే ప్రయత్నం చేస్తాను. ఆల్ ది బెస్ట్. బుచ్చిబాబు గారు సార్. బుచ్చిబాబు గారు సార్, నేను అందామనుకున్న మాట మీరు చెప్పారు ఫ్లోలో, బట్ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ ఎంత ట్రోల్ అయినా, దాని మీద ఎంత విమర్శ వచ్చినా, యాజ్ అ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్గా ఒక భారతీయ సంప్రదాయ మహిళ ఏం చేయాలన్నది క్లైమాక్స్లో అద్భుతమైన ఆర్క్ కట్ చేశారు మీరు. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ క్యారెక్టరు ఎలాంటి ఎవల్యూషన్